హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ అని చెప్పేసి. దాంట్లో 4 కంపెనీస్ యొక్క లోగోస్ మీరు థంబ్నెయిల్ పైన కూడా చూడొచ్చు. దాంట్లో అవుట్ ఆఫ్ 3 5% కంటే ఎబో ర్యాలీ తీయడం జరిగిందండి. టాటా ఎలక్సీ, రాజరతన్ వైర్స్ అండ్ సెయింట్ వచ్చేసి ఈరోజు 10% ర్యాలీ తీసిందండి. మరి 10% ర్యాలీ తీసిన ఈ స్టాక్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బై చేయవచ్చా అనేది డీటెయిల్స్ చూద్దాం. ఎందుకంటే 1 lakh 2 lakh క్వాంటిటీస్తో ట్రేడ్ అయ్యే స్టాక్ వచ్చేసి ఈరోజు 5.2 మిలియన్స్ ట్రేడింగ్ అనేది జరిగిందండి. సో లాస్ట్ జనవరి 25th 2021 తర్వాత ఈరోజు మళ్ళీ ఇంత హ్యూజ్ వాల్యూమ్స్తో సెయింట్లో బయింగ్ అనేది కనిపించింది. సో ఇది ఫర్దర్గా మంచి బుల్లిష్నెస్ ఉన్న ఆపరేటర్ కానీ, మంచి ఇన్వెస్టర్ కానీ, మంచి మ్యూచువల్ ఫండ్ కానీ ఎంట్రీ అయ్యిందా లేదా అనేది రేపటి మూవ్ని బట్టి, మండే మూవ్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రమోటర్స్ ఎగ్జిట్ అవ్వాలనుకున్నా రిజల్ట్స్ ఆర్ ద బెస్ట్ టైం, ఆర్ మంచి బయ్యర్స్ ఎంట్రీ అవ్వాలనుకున్న రిజల్ట్స్ ఆర్ ద బెస్ట్ టైం అండి. సో జనవరి 25th ఏదైతే లాస్ట్ టైం చెప్పానో అప్పుడు క్వార్టర్లీ 3 డిసెంబర్ క్వార్టర్ 2020కి సంబంధించిన రిజల్ట్స్ని పోస్ట్ చేసిన వెంటనే ఎంట్రీ అయ్యారండి అరౌండ్ 300 ప్రైస్లో. అదే లెవెల్లో నేను ప్రీమియం ఛానల్లో కూడా ఇచ్చాను. అక్కడ నుంచి మంచి బుల్లిష్ ర్యాలీ అయితే సెయింట్ చూసింది. దాని గురించిన డీటెయిల్స్ అన్ని చార్ట్ అనాలిసిస్లో చూద్దాం. అంతేకాకుండా ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కొన్ని బెస్ట్ కంపెనీస్ యొక్క డీటెయిల్స్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో అంతేకాకుండా మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అయినట్టయితే, ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఒక ఇమేజ్ని అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. సో నిఫ్టీకి సంబంధించిన వ్యూ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వ్యూని అయితే నేను మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వడానికంటే ముందుగా అయితే పోస్ట్ చేయడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి ఈరోజు బేరిష్ వ్యూ ఉంటుంది అని చెప్పేసి, యాజ్ పర్ గ్లోబల్ అండ్ SGX మూమెంటమ్ టుడే విల్ బి ఏ బేరిష్ డే. ఇఫ్ ఇట్ బ్రేక్స్ డౌన్ 17,278 ఇట్ విల్ ట్రై టు ఫిల్ ద గ్యాప్. ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. డౌన్ సైడ్ 17,151ని టచ్ అవుతుంది అని చెప్పేసి అయితే మార్నింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 17,151ని టచ్ అయింది. అంతేకాకుండా 17,170 ప్లస్లో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే మనం ఇచ్చిన 36,115 లెవెల్స్ని బ్రేక్ కూడా చేయడం జరిగింది. బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ మోర్ బేరిష్ దెన్ ద నిఫ్టీ అండ్ మోర్ వాలిటాలిటీ దెన్ ద నిఫ్టీ అని చెప్పేసి. సో ఈ రకమైన అప్డేట్స్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండి. జస్ట్ మన వీడియోలో నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవచ్చు, మీరు కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ వెన్ యూ గివ్ ద పాజిటివ్ కమెంట్స్ ఇట్ విల్ మోటివేట్ మీ. ఎవ్రీ కమెంట్ నేను స్టడీ అయితే రీడ్ అయితే చేస్తాను. రిప్లై మేబీ ఇవ్వకపోవచ్చు. అట్లీస్ట్ మీకు టైం లేకపోయినట్టయితే లైక్ అయితే చేయండి తప్పకుండా. మీకు మన కంటెంట్ నచ్చినట్టయితే ఫర్దర్గా మన వీడియోస్ కంటిన్యూ అవ్వాలనుకుంటే కనుక. సో వీ విల్ గో టు ద డీటెయిల్స్ అండి. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. శాంట్కి సంబంధించిన చార్ట్ ఇక్కడ చూడండి. మనకి డిసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ నుంచి ఈ రోజు అయితే బ్రేక్అవుట్ ఇస్తూ అప్పర్ సైడ్ క్లోజ్ అవడం జరిగింది. బట్ బీ కాషియస్ అండి. లాస్ట్ 1 అవర్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. యూ కెన్ సీ ద వాల్యూమ్ హియర్ 5.2 మిలియన్ వాల్యూమ్ అని చెప్పడం జరిగింది. ఐ విల్ షో యూ ఇన్ ద చార్ట్ ప్యాటర్న్స్. దిస్ ఈస్ ద శాండ్ చార్ట్ అండి. సో శాండ్ చార్ట్ మీరు చూసినట్టయితే కనుక ఈరోజు 5.2 మిలియన్ వాల్యూమ్స్ అండి, 5.261. సో 52,61,000 వాల్యూమ్స్ అనమాట. ఈ టైంలో చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్లో చూసినట్టయితే మీకు ఎక్కడ కూడా ఇంత వాల్యూమ్స్ కనిపించవు ఎక్సెప్ట్ జనవరి 25th. ఇక్కడ చూడండి. సో జనవరి 25th చూసినా కూడా ఇక్కడ కూడా ఎర్నింగ్స్ అనౌన్స్ చేసింది 21st. ఆ తర్వాత మళ్ళీ మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసిన తర్వాత దీంట్లో మంచి బుల్లిష్నెస్ ఉన్న ఆపరేటర్స్ అయితే ఎంట్రీ అయ్యారండి. ఎవ్రీ స్టాక్లో దెర్ ఆర్ సమ్ ఆపరేటర్స్, సమ్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి దేర్. ఎప్పుడైతే స్ట్రాంగ్ బయర్స్ ఎంట్రీ అవుతారో వీ హ్యావ్ టు క్యాచ్ దట్ మూమెంట్ అండి. సో ఈ రోజు శాండ్లో చూసినా కూడా నాకు అదే మూమెంట్ కనిపించింది. బట్ క్యాండిల్లో మాత్రం కాస్త కాషియస్నెస్ అనేది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ 4 days వరకు 22nd, 25th, 27th, 28 4 days మనకి బయింగ్ ప్రెషర్ అనేది కనిపించిందండి. ఫస్ట్ 7.5 మిలియన్స్, ఆ తర్వాత రోజు 3.2 మిలియన్స్. సమ్ వీక్ హ్యాండ్స్ ఆర్ ఎగ్జిటింగ్ దేర్. బేరిష్నెస్ అనేది నెక్స్ట్ డే ఉండొచ్చు, బట్ డోంట్ వరీ అండి. ఆ తర్వాత మనకి బుల్లిష్నెస్ వచ్చింది చూడండి. 27th రోజున 6.4 మిలియన్తో, మళ్ళీ 28th రోజున 3.0 మిలియన్తో. యాక్చువల్గా దీంట్లో రెగ్యులర్గా ఉండే వాల్యూమ్స్ వచ్చేసి
100,000 to 200,000 అండి. అట్లాంటిది మిలియన్స్లో ట్రేడ్ అయ్యింది అంటే కనుక ఇట్ ఈస్ ఏ బుల్లిష్ సైన్ అని చెప్పేసి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన లెవెల్స్ నుంచి మనకి ఎంత మంచి ర్యాలీ తీసింది చూడండి. 500 లెవెల్స్ నుంచి వెంట్ అప్ టు ద 1300 లెవెల్స్ అండి. దట్ ఈజ్ ద మొమెంటం వీ హ్యావ్ టు క్యాచ్ ఇన్ ఎవ్రీ స్టాక్ అండి. సో ఈ రోజు ఇదే మొమెంటం అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. రిస్క్ టేకర్స్ కెన్ ఎంట్రీ ఎట్ దిస్ ప్రైస్ ఆల్సో. అండ్ మీకు నిన్ననే చెప్పడం జరిగింది సెంట్ అనేది మంచి బుల్లిష్నెస్ ఉంది అని చెప్పేసి. సో ఆల్రెడీ ఈ రోజు ఎంట్రీ అయిన వారైతే హోల్డ్ ఇట్ అంటిల్ 1 year అండి. అట్లీస్ట్ ఇట్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిటర్న్స్. సో స్టాక్స్ యొక్క రిజల్ట్స్ చెప్తాను అని చెప్పడం జరిగింది. సో స్టాక్ యొక్క రిజల్ట్స్ గురించిన డీటెయిల్స్ చూడడానికంటే ముందు ఈ రోజు మార్కెట్ యొక్క ర్యాపప్ చూద్దాం. క్లోజింగ్ ర్యాపప్ వచ్చేసి సో సెన్సెక్స్ వచ్చేసి 1.23% ఫాలో అవడం జరిగిందండి, 714 పాయింట్స్. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నా కూడా మనకి 17,000 ఎబో అయితే క్లోజ్ అయింది. కాకపోతే 50 DMAకు దగ్గరగా అయితే క్లోజ్ అవడం జరిగిందండి. వీ హ్యావ్ టు సీ దట్ కన్సర్న్ ఆల్సో. ఈరోజు 220 పాయింట్స్ లాస్ అవడం జరిగింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన నిఫ్టీ అనేది. బ్యాంక్ నిఫ్టీలో 771 పాయింట్స్ లాస్ అండి, 2.10% కరెక్షన్ అనేది కనిపించింది, విచ్ ఈస్ హ్యూజ్. ఈరోజు 36,000ని బ్రేక్ చేసినట్టయితే ఫర్దర్గా మేబీ బేరిష్నెస్ ఉండే ఛాన్సెస్ ఉండేది. బట్ 36,000 కంటే ఎబో సస్టైన్ అవడం అనేది కాస్త మనకి హోప్స్ని అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే ఓవరాల్గా మనకి నెగిటివ్నెస్ అయితే ఈరోజు కనిపించిందండి. మండే రికవరీ అవ్వాలి, రికవరీ అవ్వలేకపోతే మండే కూడా మనకి కరెక్షన్ ఉంది అంటే కనుక, ఎందుకంటే నిన్న మనకి అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ యొక్క అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో ఫర్దర్గా కూడా మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో దాని తర్వాత నాస్డాక్లో, డౌ జోన్స్లో ఫాలింగ్ అనేది కనిపించింది. ఈరోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్స్లో కూడా వీక్నెస్ అనేది కనిపించడం జరిగింది. ఓవరాల్గా గ్లోబల్ సిచ్యువేషన్స్ అనేవి అంత క్లియర్గా లేవండి. మళ్ళీ కరోనా వస్తుంది అనే న్యూస్ ఏదైతే ఉందో, చైనాలో లాక్డౌన్ అనే న్యూస్ ఏదైతే ఉందో, రష్యాకి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో, అన్నీ ఓవరాల్గా నెగిటివ్ సెగ్మెంట్సే కనిపిస్తూ ఉన్నాయి. నాట్ ఎనీ సెగ్మెంట్ ఈజ్ పాజిటివ్. ఓన్లీ ద ట్రస్ట్ ఈజ్ ఇండియాస్ ఎకానమీ విల్ బూస్ట్ అప్ అనేది ఒకటే మనకి ట్రస్ట్ అనేది కనిపిస్తుంది. FIS సెల్లింగ్ కూడా ఉంది. సో ఓవరాల్గా చూసినట్టయితే నెగిటివ్నెస్ అని ఉంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళైతే డోంట్ వరీ అబౌట్ ఇండియా అండి. ఇండియన్ మార్కెట్స్ విల్ బూస్ట్ లైక్ ఎనీథింగ్. సో లాస్ట్ డే మనకి క్లోజింగ్ ప్రైస్ చూసినట్టయితే నిఫ్టీలో 17,392 దగ్గర క్లోజ్ అయిన నిఫ్టీ అనేది మనకి ఈరోజు 150 పాయింట్స్ డౌన్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగిందండి, 242 దగ్గర. సో అక్కడ నుంచి 242 కంటే ఎబో క్లోజ్ అయినట్టయితే వీ కెన్ సీ లైక్ ఏ రికవరీ క్యాండిల్. బట్ నిన్నటి మార్నింగ్ స్టార్ ఏదైతే ఫామ్ అయ్యిందో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో, సో ఆ మార్నింగ్ స్టార్ యొక్క బుల్లిష్నెస్ని అయితే ఈరోజు వ్రాప్ చేస్తూ టోటల్గా డౌన్ సైడ్ క్లోజ్ అవడం అయితే మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూడవచ్చు. ఓవరాల్ లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 149 అండి. మన టెలిగ్రామ్ ఛానల్లో 151 లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సో 17,151 లెవెల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్స్ అని. అదే లెవెల్ వరకు ఈరోజు వచ్చి కాస్త రికవరీ అయ్యి 171 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే టాప్ వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ సెల్లర్స్ ఆర్ మోర్ యాక్టివ్ దెన్ ద బయర్స్. సో దే ప్రూవ్డ్ దెర్ స్ట్రెంగ్త్ ఇన్ టుడేస్ మార్కెట్. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 36,816లో క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది 300 పాయింట్స్ డౌన్ సైడ్లో ఓపెన్ అయిందండి. 300 పాయింట్స్ డౌన్ సైడ్ నుంచి 35,991 కూడా సెకండ్ హాఫ్లో వెళ్ళడం జరిగిందండి. 36,000 లెవెల్స్ని కూడా ఈరోజు బ్రేక్ చేసింది. బట్ ఇట్ వెంట్ బ్యాక్ టు అప్ సైడ్, క్లోజ్ డేట్ 36,044 అండి. సో అప్పర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ 578 అండి. ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ 60 పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ వీకర్ దెన్ ద నిఫ్టీ అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఓవరాల్గా రిటర్న్ చూసుకున్నట్టయితే 1 వీక్లో మనకి 1.74% రిటర్న్స్ నెగటివ్గా నిఫ్టీ ఇస్తే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 3.79% ఫాలింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించిందండి. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే HDFC యొక్క వీక్నెస్ అనేది మనకి ఈ వీక్లో అయితే డ్రాస్టికల్లీ ఇట్ అపియర్డ్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ సెగ్మెంట్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 50 DMA కంటే ఎబో మనకి నిఫ్టీ అనేది ఈరోజు క్లోజ్ అవడం కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి ఓవరాల్గా 50, 30, 150, 200 ఆల్ ఓవర్ చూసుకున్నా వీటన్నింటికంటే బిలోనే క్లోజ్ అవడం అనేది మనకి వీక్నెస్గా కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫర్ మండే అనేది మనకి బూస్టప్ ఉన్నట్టయితే మార్కెట్ అనేది రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే నెక్స్ట్ 1 to 2 వీక్స్ వరకు ఇదే కన్సాలిడేషన్ విత్ నెగటివ్ ప్రెషర్ చూసే అవకాశాలు అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి. సెగ్మెంట్ వైజ్గా చూసినట్టయితే ఈరోజు PSU బ్యాంక్ సెగ్మెంట్ అనేది 2.1% ఫాలింగ్ అనేది జరిగిందండి, 59 పాయింట్స్.
సో మెటల్ 1.97%. ఓవరాల్గా నాట్ ఈవెన్ ఏ సింగిల్ సెగ్మెంట్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వలేదు. అన్ని సెగ్మెంట్లలో ఈరోజు నెగిటివ్నెస్సే కనిపించింది, వీక్నెస్సే కనిపించింది. సో ఈ వీక్నెస్లో కాస్తో కూస్తో మీడియా సెక్టర్ అనేది 0.25% తక్కువగాను అండ్ కన్జంప్షన్ అండ్ ఎనర్జీ సెక్టర్లలో కాస్త స్ట్రెంగ్త్ అనేది కనిపించింది. బట్ ఓవరాల్గా చూసినట్టయితే టోటల్లీ నెగిటివ్ అండి. సో వి విల్ చెక్ ఫర్ ద టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్. అదానీ పోర్ట్స్ వచ్చేసి 2.78% అప్పర్ సైడ్లోను, M&M, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి వచ్చేసి 0.3% నుంచి 1.06% వరకు అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో మెటల్ సెక్టర్లో అయితే సెల్లింగ్ అనేది కనిపించింది. హిందాల్కో టాప్ లూజర్ అండి 4.83%, హిందుస్థాన్ యూనిలీవర్ వచ్చేసి 3.23%, సిప్లా అనేది నిన్నటి టాప్ లూజర్లోనూ ఉంది, ఈ రోజు టాప్ లూజర్లోనూ ఉంది, 3.16% ఫాల్ అయింది. సో PSU బ్యాంకింగ్లో SBI అనేది ఈరోజు 3% వరకు ఫాల్ అవడం అనేది మనకి నెగిటివ్గా కనిపిస్తుంది. సో రిజల్ట్స్ గురించిన డీటెయిల్స్ చెప్పడానికంటే ముందు ఇది జస్ట్ 271 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, 271 రూపీస్లోనే ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. బట్ 92% ప్రాఫిట్స్ని గ్రోత్ ఇచ్చింది. 8.56 రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్, 1.71 ఎర్నింగ్ పర్ షేర్ నుంచి డైరెక్ట్ జంప్ ఇంటూ 16.43 అండి. సో 16 crores నెట్ ప్రాఫిట్ని చూపించిన కంపెనీ, ఈవెన్ దో రెవెన్యూ అనేది లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ. సో కంపెనీ నేమ్ వచ్చేసి క్విస్ట్ క్యాపిటల్ అండి. సో క్విస్ట్ క్యాపిటల్ అనేది డెట్ ఫ్రీ కంపెనీ, జస్ట్ 1 crore మాత్రమే డెట్ ఉంది. బట్ ఓవరాల్గా చూసిన ప్రమోటర్ హోల్డింగ్ బాగుంది, ప్రమోటర్స్ బై చేశారు. ఇక్కడ ఉన్న ఒకే ఒక నెగిటివ్ పాయింట్ వచ్చేసి వాల్యూమ్స్ అండి. సో వాల్యూమ్స్ ఆర్ వెరీ లెస్ అండి. పర్ డే 1000 నుంచి 2000 వరకు మాత్రమే ట్రేడ్ అయ్యే కంపెనీ. సో బీ కాషియస్, మేబీ యూ కెన్ కన్సర్న్ ఇట్. ఎందుకంటే మైక్రో క్యాప్ కంపెనీలో గ్రోత్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. బట్ ఐ విల్ నాట్ సజెస్ట్ దిస్ కంపెనీ అండి, ఎందుకంటే మార్కెట్స్లో చాలా కంపెనీస్ కరెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి యూ కెన్ చూస్ మచ్ బెటర్ కంపెనీ. బట్ దీని యొక్క రిజల్ట్స్ అయితే బాగున్నాయి కాబట్టి ఇక్కడ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వెంట్ ఇండియా అనే కంపెనీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అండి. 1280 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, 6388 crores రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. దీని యొక్క రెవెన్యూ 5% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అనేది 41% జంప్ అయింది. 5.3 crores నుంచి 5.56 crores నుంచి 7.47 crores వరకు జంప్ అవడం అయితే కనిపిస్తుంది. సో దీని యొక్క రిజల్ట్స్ అయితే బాగున్నాయి, దీంట్లో కూడా వాల్యూమ్స్ అనేవి లో ఉన్నాయి. వీటి యొక్క డీటెయిల్స్ని మనం స్క్రీనర్లో చూద్దాం. సో క్విస్ట్ క్యాపిటల్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక జీరో డెట్ కంపెనీ అండి. ఐ బిలీవ్ దట్ 1 crore ఉంది అనుకున్నాను, బట్ నాట్ ఈవెన్ 1 crore అండి. సో జీరో డెట్ కంపెనీ. ROCE, ROE అనేది కాస్త తక్కువగా ఉంది. PEG రేషియో 1 కంటే బిలో ఉందండి. ప్లెడ్జెడ్ పర్సెంటేజ్ 0 ఉంది. ఇండస్ట్రీ PE 27 ఉంటే స్టాక్ యొక్క PE అనేది 12 times ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 26% పెరిగిందండి, విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. అండ్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అయితే మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఇది NBFC కంపెనీ అండి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీ. సో కాకపోతే స్టాక్ యొక్క వాల్యూమ్స్ చూసినట్టయితే 1324 1 week యావరేజ్, 1 month యావరేజ్ 1000 అండ్ 1 year యావరేజ్ చూసుకున్నట్టయితే 29000 కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ లో వాల్యూమ్స్ అండి. సో స్టే అవే ఫ్రమ్ దీస్ కంపెనీస్ అన్లెస్ అదర్వైజ్ యూ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ కమిట్మెంట్ అబౌట్ దిస్ కంపెనీ. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వెంట్ ఇండియా యొక్క డెట్ అనేది 1 crore అండి. సో ఇది కూడా డెట్ ఫ్రీ కంపెనీ, 1280 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ప్లెడ్జెడ్ పర్సెంటేజ్ ఇస్ 0. ఇండస్ట్రీ PE 52 times ఉంటే స్టాక్ యొక్క PE 47 times ఉంది, విచ్ ఈస్ డిస్కౌంటెడ్. 25.6% ROCE, 18.9% ROE కనిపిస్తుంది. రెండు కంపెనీస్ కూడా డివిడెండ్ ఇస్తూ ఉన్న కంపెనీస్ అండి. బుక్ వాల్యూ అనేది 717 ఉంది. సో క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్స్ మనకి 40% చూడడం జరిగింది. బట్ దీంట్లో కూడా వాల్యూమ్ చూసినట్టయితే జస్ట్ 1600 అండ్ 2100 అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ నెగిటివ్ పాయింట్ హియర్. రిమైనింగ్ ఆల్ ఆర్ గుడ్ అండి. సో యూ కెన్ కన్సిడర్ ఇట్. సో లార్జ్ క్యాప్ కంపెనీలో చూసుకున్నట్టయితే హిందుస్థాన్ జింక్ గురించి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అయితే చార్ట్లో మనకి అనాలిసిస్గా పోస్ట్ చేయడం జరిగింది. 350 రేంజ్లో వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అండ్ ఎవరైతే హోల్డింగ్లో ఉన్నారో, స్టిల్ లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారో వాళ్ళకి పాజిటివ్ న్యూస్ అండి. 27% రెవెన్యూ గ్రోత్ అండ్ 18% ప్రాఫిట్ గ్రోత్ కూడా కనిపించడం జరిగింది. సో విచ్ ఈజ్ ఏ పాజిటివ్. బట్ ఇమీడియట్ మూమెంట్ రాకపోవచ్చు, ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ కాబట్టి. సో డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ అయితే చెప్పలేము, యావరేజ్ రిజల్ట్స్ కాబట్టి. మేబీ స్లో అండ్ స్టడీ కెన్ మూవ్ ఫర్దర్ 350 to 360 లెవెల్స్ అండి. సో అమల్ యొక్క రిజల్ట్ చూసినట్టయితే కనుక అమల్ అలైన్ కంపెనీ కూడా 367 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. బట్ ఇది
డ్రాస్టికల్లీ డౌన్ సైడ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసిందండి. జస్ట్ 14 lakhs నెట్ ప్రాఫిట్ని చూపించిన కంపెనీ, విచ్ ఈజ్ యూ హ్యావ్ టు బీ కన్సిడర్. నెగిటివ్ వచ్చిన రిజల్ట్స్ని కూడా ఎందుకు చెప్పడం జరిగిందంటే, మీరు ఈరోజు అబ్జర్వ్ చేసినట్టయితే ర్యాలీస్ ఇండియాలో 10% వరకు ఫాలింగ్ అనేది కనిపించిందండి. నిన్నటి వీడియో మీరు చూసినట్టయితే నేను ర్యాలీస్ ఇండియా నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో అందుకే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ని కూడా మీకు ఇక్కడ కొన్నింటిని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో HCL టెక్నాలజీ గురించి ఆల్రెడీ మీకు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేయడం జరిగింది. ఇది మంచి రిజల్ట్స్ని ఇచ్చింది, 18 రూపీస్ డివిడెండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫర్దర్ అప్పర్ మూమెంట్. సో క్రిసిల్లో చూసినట్టయితే ఈరోజు మంచి 4% వరకు ర్యాలీ అనేది కనిపించింది. బికాస్ రెవెన్యూ అనేది 20% పెరగడం, ప్రాఫిట్ అనేది 45% పెరగడం వల్ల. టాటా కమ్యూనికేషన్లోనూ రిజల్ట్స్ అనేవి బాగున్నాయండి. 4,263 crores రెవెన్యూ అండ్ 365 crores నెట్ ప్రాఫిట్ని చూపించిన కంపెనీ. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే టాటా కమ్యూనికేషన్ కూడా చాలా మంచి బుల్లిష్నెస్ అయితే కనిపించే అవకాశాలు ఫర్దర్గా కనిపిస్తున్నాయి. ఐసిఐసిఐ లోంబార్డ్లో మనకి రెవెన్యూ అనేది పెరిగిందండి, బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి నెగిటివ్ అండి. ఇది అదర్ ఇన్కమ్ వల్ల మనకి నెట్ ప్రాఫిట్ అనేది 313 అనేది కనిపిస్తూ ఉంది, 16% డిక్లైన్స్ అనేది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ లాస్ మేకింగ్ కంపెనీ అని చెప్పవచ్చు. సో బీ కాషియస్ అండి. ఒకవేళ మీకు స్టేక్ ఉన్నట్టయితే యు మే కన్సిడర్ టు ఎగ్జిట్ ఇన్ దిస్ టైమ్ ఆల్సో. సో మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడగబోతున్నానండి. సో వీక్లీ 7 picks 3 అయితే చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ వీక్ ఉన్న మార్కెట్ కండిషన్స్ వల్ల ఇది నెగటివ్ 1.31% రిటర్న్స్ ఇచ్చిందండి. వీక్లీ 7 picks 2-1 అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ, ఈవెన్ 13,000 పోర్ట్ఫోలియో, 30,000 పోర్ట్ఫోలియో, PNG అల్టిమేట్ పోర్ట్ఫోలియో, వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, ఇవన్నీ మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ వీక్లీ 7 picks 3 అనేది మనకి నెగటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది 1 week హోల్డ్ చేసినప్పటికీ. కమింగ్ వీక్లో మేబీ కన్సల్టేషన్ ఉండొచ్చు. వెన్ ఎవర్ ఇట్ మేబీ ఇట్ వెంట్ టు -5%, యూ హ్యావ్ టు ఎగ్జిట్ అండి. అంతకంటే ఎక్కువగా హోల్డ్ చేయమని అయితే నేను చెప్పాను, ఎందుకంటే పొజిషనల్ ట్రేడర్స్ కాబట్టి. సో మీకు స్టిల్ వీక్లీ 7 picks 4 పైన ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కింద కమెంట్ చేయండి, ఎస్ వీక్లీ 7 picks 4ని చేయండి అని చెప్పేసి. సో దాంట్లో ఈ వీక్లో మంచి న్యూస్ ఉన్న కంపెనీస్, ఈ వీక్లో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిన కంపెనీస్ కొన్నింటిని సెలెక్ట్ చేసి, మొమెంటమ్ బ్రేక్అవుట్ ఇచ్చిన కంపెనీస్ని కొన్నింటిని సెలెక్ట్ చేసి మీకైతే పోర్ట్ఫోలియో ఇవ్వబోతూ ఉన్నాను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.